వెల్కమ్ టు రాజనీతి. జనరల్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ సభలో మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వంటి మీడియా సంస్థలు ఉన్నాయని, తనకు అసలు ఏ మీడియా లేదని బుకాయిస్తూ ఉంటారు. సాక్షి మీడియా ఎవరిదని అడిగే అవకాశం ఉండదు అక్కడ. ఎందుకంటే ఆయన మాట్లాడేది సభల్లో, అది ప్రెస్ మీట్ కాదు. అసలు ఈయన సీఎం అయ్యాక ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ప్రెస్ మీట్లో మాట్లాడాలంటే భయమో లేదా మరేదైనా కారణం ఉందో కానీ ఆయన సీఎం అయ్యాకైతే ఇంతవరకు ప్రెస్ మీట్లు పెట్టలేదు. ఒకవేళ ప్రెస్ మీట్లో ఇలాంటి ఆరోపణలు చేస్తే, ఇలాంటి అబద్ధాలు చెప్తే విలేకరులు నిలదీసే అవకాశం ఉంటుంది. కానీ ఆయన బహిరంగ సభల్లో యథేచ్ఛగా పచ్చి అబద్ధాలు చెప్తూ ఉంటారు. అక్కడ ఎవరు తిరిగి అడిగే అవకాశం, ప్రశ్నించే అవకాశం ఉండదు. తన భార్య భారతిరెడ్డి చైర్మన్గా సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఛానల్లో జగన్ను పొగుడుతూ, చంద్రబాబును తెగుడుతూ నిరంతర వార్తా స్రవంతి నడుస్తూ ఉంటుంది. ఈ సాక్షికి తోక మీడియాలు TV9, NTV, ఆంధ్రప్రభ లాంటివి కూడా ఎలాగూ ఉంటాయి. ఇవన్నీ తన వెనకాల పెట్టుకొని తనకు మీడియా లేదంటాడు ఆయన. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డి ఆధ్వర్యంలో నడిచే వందలాది యూట్యూబ్ ఛానళ్ళు, వెబ్సైట్లు వైసీపీ సేవలో తరిస్తూ ఉంటాయి. వీటిలో కొన్ని సైట్లు అయితే ఫేక్ వార్తలు కూడా ప్రచారం చేస్తూ ఉంటాయి. ఆ ఫేక్ వార్తల మీద సాక్షిలో, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్, మిగతా ఛానల్స్లో చర్చలు జరుపుతూ ఉంటారు. ఇలాంటి వాటిని అన్నింటినీ నడుపుతూ కూడా జగన్మోహన్ రెడ్డి నాకు మీడియా లేదంటూ ఉంటారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో జగన్మోహన్ రెడ్డి దృష్టి ఇప్పుడు జాతీయ మీడియా మీద పడింది. జాతీయ మీడియాలో చాలా ఛానళ్ళు ఇప్పటికే జగన్కు అనుకూలంగా ఉన్నాయి. 2019లో జగన్ గెలిచిన వెంటనే టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఏపీ ప్రభుత్వ బ్రాండ్ బిల్డింగ్ పేరుతో ఏడాదికి 10 కోట్లు సమర్పించుకుంటున్నారు. దీంతో ఆ పత్రిక జగన్ భజనలో తరిస్తూ ఉంటుంది. వాళ్ళ టైమ్స్ నౌ ఛానల్లో ఎప్పుడు సర్వేలు ఇచ్చినా 25 ఎంపీ సీట్లకు 24 సీట్లు వైసీపీకి అని ఇస్తూ ఉంటారు. NDTV కూడా ఒకప్పుడు సాక్షి గ్రూప్తో లావాదేవీలు నడిపింది. దాన్ని ఇప్పుడు అదాని గ్రూప్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. జాతీయ స్థాయిలో కొంతవరకు నిష్పాక్షికంగా ఉంటుందని ఇండియా టుడే ఛానల్కి పేరుంది. పొలిటికల్ బయాస్డ్ స్టోరీలు, సర్వేలు ఎవరని వీళ్ళకి ఒక గుడ్ విల్ ఉంది. మొన్న మధ్య 6 నెలల క్రితం వీళ్ళ సర్వేలో తెలుగుదేశం పార్టీకి 15 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పి పేర్కొన్నారు. ఇప్పుడు వైసీపీ పెద్దల దృష్టి ఈ ఛానల్ మీద పడింది. దీన్ని కూడా మేనేజ్ చేసే ప్రయత్నాల్లో పడ్డారు. ఇందులో భాగంగా తిరుపతిలో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ను ప్రభుత్వ నిధులతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం 3.5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్తో ముఖ్యమంత్రి ముఖాముఖి జరిగింది. రాజ్దీప్ సర్దేశాయ్తో పొగిడించుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉబలాట పడ్డారు. అయితే ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలో ఈయన తడబడ్డారు. ముందుగా ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే ప్రశ్నలు అడిగినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు తడుముకోవాల్సి వచ్చింది. ఈ కార్యక్రమం మొత్తం ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమంలాగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇండియా టుడే మీడియా సంస్థ ద్వారా ప్రభుత్వ అనుకూల ప్రచారం చేయించుకోవాలనే ప్రయత్నంలో వైసీపీ ఉంది. రాష్ట్రంలో మెజారిటీ మీడియా సంస్థలను గుప్పిటపట్టి వాటి ద్వారా తన ప్రత్యర్థుల మీద విషం చిమ్ముతున్న జగన్మోహన్ రెడ్డి జాతీయ స్థాయిలో కూడా అదే వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. ఎన్నికల దగ్గర పడే కొద్దీ వీటి ద్వారా ఫేక్ ప్రచారాలు చేయించే అవకాశం కూడా ఉంది. Like, share and subscribe to Rajaniti channel.